ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. మరి అందరూ వాక్యం విని బలపడుతున్నారని నేను నమ్ముతున్నాను. దయచేసి మీరు విని మౌనంగా ఉండటం కాకుండా ఎదుటి వారికి కూడా వాక్యాన్ని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి కూడా వాక్యాన్ని షేర్ చేసినట్లయితే వారు కూడా విని ఆత్మీయంగా బలపడటానికి సహాయంగా ఉంటుంది. ఆ విధంగా పంపించిన ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని, ఈ పరిచయాన్ని ప్రోత్సహించాలని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని తెలియచేస్తున్నాను మీకు. మరి ఈ విషయంలో దయతో అందరూ కూడా లైక్ చేయండి, మీ యొక్క కామెంట్స్ కూడా తెలియచేయండి. దాన్ని బట్టి నేను ఏమన్నా మార్చుకోవాల్సిన అవసరం ఉంటే వాటిని మార్చుకోవడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి నా ఎంకరేజ్మెంట్ కొరకు మీరు తగిన రీతిగా లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ఎదుటి వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఉదయకాలం వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. దేవుని నామన మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో ప్రభు మనకిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానము, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా కూడా నేను దాన్ని మీకు అనుగ్రహిస్తానని దేవుడు మనకు అభయం ఇస్తున్నాడండి. మనం అడగకపోవటమే మన లోపము. మనం దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన నామం పేట ప్రభువా యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అని మనము ముగిస్తాం కదా ప్రార్థన. ఎవరైతే యేసు నామంలో ప్రభు సన్నిధిలో మనవలు తెలియచేస్తారో వారు అడిగిన మనవలన్నీ ప్రభు అంగీకరించి తప్పకుండా మన పక్షంగా తన కార్యాలు జరిగించే దేవుడు. అందుకే అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచియుడిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మరి ఆయన నామం పడి అడగటం మంచిదే, కానీ ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు జరుగుద్ది ఆ కార్యం అంటే ఒక చిన్న లిటిగేషన్ దేవుడు ఇక్కడ పెట్టాడు. ఎప్పుడంటే నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్నారు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి నిలిచి ఉంటామో, దేవుని మాటలు మన హృదయంలో నిలిచి ఉంటాయో అప్పుడు మీరు అడగండి. మీరు ఆ విధంగా నిలిచి ఉన్నప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపండి అని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అనుప్రియారా, మన ద్రాక్షవల్లిలో తిరిగి నిలిచి ఉంటేనే కానీ తనంతనే ఎలాగ ఫలింపదో, అలాగే ద్రాక్షవల్లి అని మన ప్రభుత్వం మన జీవితాన్ని అంటగట్టుబడి ఉంటే ఆ సారాన్ని మనం తీసుకుంటాం. కాబట్టి శ్రేష్టమైన ఫలాలు ఫలించేవారిగా మనం ఉంటాము. ఆయనలో మనం నిలిచి ఉండాలి. దేవుని మాటలు మన హృదయం నిలిచి ఉన్నప్పుడు తప్పకుండా మనం అడిగిన అన్నీ కూడా అంగీకరించి తప్పక మన పట్ల కార్యం చేసే దేవుడై ఉన్నాడు. అదేవిధంగా యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు కూడా మనం చదువుకుంటే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించనున్నదియే. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించదని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొన్నవి మనకు కలిగినవని ఎరుగుదాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కూడా మన భక్తుడు తెలియచేస్తున్నాడు, మనకున్నటువంటి ధైర్యం ఏంటంటే మనం ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా కూడా అది మనకు అనుగ్రహిస్తాడని చెప్పని మనకు మరి గొప్ప అభయం మనకుంది. కాబట్టి మనం ధైర్యంగా వాటిని మనం వేడుకొని దేవుని దగ్గర నుంచి పొందుకుంటాం. కాబట్టి మనం నమ్మి విశ్వాసం అడిగినట్లయితే ఆయన అడిగిన వాటిని ఇచ్చే దేవుడు. కాబట్టి ఇచ్చేడని మనం నమ్మి దేవుని స్తుతించేవారిగా ఉండాలి. ఈ వాక్యాన్ని బట్టి దేవుని వాక్యం మనం హెచ్చరిస్తూ బలపరుస్తుండగా మనము కూడా ఉదయకాల సమయంలో ధైర్యంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిజమైన మాకు ఇచ్చిన ధైర్యం ఏంటంటే మేము ఏది అడిగినా నీ చిత్తానుసారంగా చేసే దేవుడు. కాబట్టి ఉదయకాలం నాకున్న శోధన, నాకున్న సమస్య, నాకు అవసరం ఇది ప్రభువా, నీ నామం పేట నేను ప్రార్థిస్తుండగా నాకు నన్ను అడుగు వారికి ఇస్తానన్నావు. కాబట్టి నాకు దయచేయమని మనం నోరు తెరిచి హృదయపూర్వకంగా ఆయన చిత్తానుసారంగా ప్రార్థించినట్లయితే ప్రతి వారి పట్ల ఆయన మేలు చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఉదయకాలం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, ఉదయకాల వాక్యాన్ని పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వారి అవసరం అక్కలు ఎరిగిన దేవుడు. కాబట్టి నాయన వారి నామం పేట ప్రార్థిస్తుండగా వారి మనవలు అంగీకరించి అడిగినవన్నీ వారికి అనుగ్రహించి వారి నోటి నవ్వు కలుగు చేయండి. ఇతని వెళ్ళి మార్గాల్లో తోడుగుండండి. చేయి పనులంట్లో నీ కాపుదలు దయచేయండి. ప్రభా, ఏదైనా బర్త్డే మ్యారేజ్ జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. వారి కుటుంబాల్లో శాంతి, సమాధానం, ఆశీర్వాదం, దీవెన, సమృద్ధి దయచేయండి. చదువుకునే బిడ్డలకు ప్రత్యేకమైన జ్ఞానం దయచేయండి.
ఎగ్జామ్స్ రాస్తున్న వారి హస్తాలను పట్టుకొని రాయించి మంచి విజయం బిడ్డలకు దయచేయండి ఆయన. బలహీనలు ముట్టి స్వస్థపరచండి నాయన. ప్రతి వారి అవసరం మీ నామలో తీర్చమని యేసునామలో ప్రార్థించడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.